నమస్తే, వెల్కమ్ టు ఐడియా న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. కుళ్ళిపోయిన తల్లిదండ్రుల మృతదేహాలు, విదేశాల్లో కొడుకు. మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళపై దాడి చేసిన కుక్క, మహిళకు 50 కుట్లు. కోటి ఎస్బీఐ ఏటీఎం వద్ద కాల్పుల కలకలం, గన్తో కాల్పులు, 6 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగులు. $3,198 కేజీల గంజాయి స్వాధీనం, 2 అరెస్ట్, మినీ ట్రక్కు, మొబైల్ ఫోన్లు సీజ్. డబ్బు సంపాదనలో పడి జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క ఆలనా పాలన మరచిన పిల్లల పరిస్థితి చూస్తుంటే ఒకంత ఆందోళన కలిగిస్తోంది. చదువుల కోసం విదేశాలకు వెళ్లడం, ఉద్యోగాలు చేపట్టడం, డబ్బు సంపాదన అనే మత్తులో పడి కన్నవారిని కడసారి చూపులకు నోచుకొని కడు దయనీయమైన పరిస్థితి చూస్తుంటే కంటదడి రాకమానదు. ఆ ఇంట్లో తండ్రి చనిపోయి 30 రోజులు, తల్లి చనిపోయి 20 రోజులు అయింది. వారి కొడుకు అమెరికాలో ఉంటూ ఏటా 50 లక్షల ప్యాకేజీ సంపాదిస్తున్నాడు. ఇద్దరి మృతదేహాలు కుళ్ళిపోయి పురుగులు పట్టిన కొడుకుకు తెలియదు. ఈ మధ్య కాలంలో కనీసం ఫోన్ చేసి కూడా ఎరగడు. ఇలాంటి పిల్లలు సంపాదించే డబ్బుకు విలువ ఉందా? తల్లిదండ్రుల రెక్కల కష్టంతో విదేశాలకు ఎగిరిపోయి చదువుకొని స్థిరపడి తల్లిదండ్రులను పట్టించుకొని కొందరు పిల్లలలో కనిపించే అత్యంత సిగ్గుచేటైన కృతజ్ఞత లేమి, బాధ్యత రాహిత్యం. ఇలాంటి మనుషులకు వారి డబ్బుకు ఏం విలువ ఉంటుంది? ఆళ్లగడ్డ టౌన్లోని ప్రజ్ఞా విద్యా సంస్థల చైర్మన్ హేమలత రెడ్డి ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ మున్సిపాలిటీ కార్మిక ఉద్యోగులకు అందరికీ రగ్గులు పంపిణీ చేసే సేవా కార్యక్రమం పురస్కరించుకొని ప్రజ్ఞా హై స్కూల్లో ముఖ్య అతిథిగా పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు మరియు ఆపుస్మా రాష్ట్ర కమిటీ చైర్మన్ ఎంవి రామచంద్రారెడ్డి మరియు ఆపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గ అధ్యక్షులు టి అమీర్ బాషా, కోశాధికారి వైఎస్ చంద్రశేఖర్, ప్రజ్ఞా నరసింహారెడ్డి, ప్రజ్ఞా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శివరాం రెడ్డి, హెచ్ఎం భాష, ఉపాధ్యాయ బృందం, విద్యార్థి బృందం పాల్గొని ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు 100 మందికి టీచర్ ఎమ్మెల్సీ ఎంవి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా రగ్గులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి టీచర్స్ ఎమ్మెల్సీ ఆపుస్మా కేంద్ర కమిటీ చైర్మన్ ఎంవి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి భావి పౌరులు. విద్యార్థులలో చదువులతో పాటు సామాజిక స్పృహ పెంపొందించేందుకు తల్లిదండ్రులు విద్యార్థులకు ఇచ్చిన ప్యాకెట్ మనీని ఖర్చు చేయకుండా సామాజిక సేవలో ఒకరోజు ప్యాకెట్ మనీని ఉపయోగించడం హర్షణీయమని, అభినందనీయమని, ఇటువంటి కార్యక్రమాలకు విద్యార్థులకు అవగాహన కల్పించి సమాజంలో మంచి పౌరులుగా రాణించి సమాజ సేవను ఇప్పటి ఉండే సమాజ సేవ భావనను కలిగించడం అనేది విద్యార్థుల మార్గం వేయడం జరుగుతుందని, అలాగే ప్రజ్ఞా విద్యా సంస్థల యాజమాన్యాన్ని అభినందించారు. ఈరోజు ప్రజ్ఞా విద్యా సంస్థల కరస్పాండెంట్ నరసింహారెడ్డి గారు మరియు మిస్సెస్ నరసింహారెడ్డి గారు, వేదిక మీద ఉన్న అమీర్ గారు, చంద్ర గారు మరియు ఉపాధ్యాయ బృందం అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ మానవ సేవయే మాధవ సేవ అన్నారు. దానికి నాంది మీ సార్ నరసింహారెడ్డి గారు చిన్నప్పటి నుంచి సేవ ఎలా చేయాలి,
మనము ఎదుగుతూ 10 మందిని ఎదిగేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటటువంటి నాంది మీ నరసింహారెడ్డి సార్. నిజంగా నేను కర్నూలు ప్రోగ్రాం నుండి పోతూ ఉంటే జస్ట్ అమీర్ గారు చెప్పారు, ఇట్లా నరసింహారెడ్డి గారు ఒక మంచి పని చేస్తున్నారు సార్, 10 నిమిషాలు వెళ్దామంటే నాకు కూడా ఆనందం అనిపించింది. కాబట్టి నిజంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడము, మీకు నేర్పించడం, మరి ముఖ్యంగా చిన్నపిల్లల్లో నేర్పించడము చాలా మంచి కార్యక్రమం. ఉదయం లేచిన నుంచి మన కోసం కష్టపడేటటువంటి కార్మికులకు మీరు అందించడం, అలాగే పేదవారికి మనం సేవ చేయడం, ఇవన్నీ కూడా ఏ విధంగా సరే విద్యార్థులను కూడా దీంట్లో వాళ్ళ సామాజిక సేవలో వాళ్ళు పాల్గొనేందుకంటే చిన్న ఈ విద్యార్థి దశ నుండే విద్యార్థులకు ఒక సమాజ సేవ కాబట్టి నిజంగా ప్రజ్ఞా శ్రీకారం చుట్టడం చాలా సంతోషం. కాబట్టి మీకు అందరికీ కూడా ముందర ధన్యవాదాలు. ఎందుకంటే మీరు మీ తల్లిదండ్రులు మీకు చెప్తారు కదా ప్యాకెట్ మనీ ఇస్తున్నారు ఏదైనా ఖర్చు పెట్టుకోమని. ఆ ప్యాకెట్ మనీని ఒక్కరోజు మీరు ఏమీ తినకుండా భోజనం చేయకుండా అటువంటి డబ్బును ఒక సామాజిక సేవ కోసము మీరు ఈ రోజు ఈ రూపంలో అంటే అందరికీ కూడా అంటే వృద్ధులకు అందరికీ కూడా ఒక బెనిఫిట్స్ అందించే కార్యక్రమం పాల్గొనడం నిజంగా ఇది చాలా సంతోషము. ఇది నిజంగా ఒక సమస్య. ఇది మిగతా మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు కూడా మన ఆర్లగడ్డ అపుస్మాన్ విద్య జరగాల. ముఖ్యంగా ఈరోజు నిజంగా ఈ మొదటి కార్యక్రమంలో రామలింగ సార్ గారిని మా జగదీష్ గారు ఈ రోజు వాచ్ చేసిన కృషి ఈ అపుస్మాన్ నాయకులు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సమస్యలు ఒక అసెంబ్లీలో కానీ ఒక గవర్నమెంట్ టీచర్స్ కానీ ప్రైవేట్ టీచర్స్ సమస్యలు కానీ ఎన్నో సమస్యలు ప్రభుత్వం తీసుకుపోయి ఏ కావాలా పెద్దలు అందరితో కూడా మాకందరూ అధికారులతో ప్రభుత్వ గుర్తింపు అంటే దాదాపు మాకు 3 సంవత్సరాల గుర్తింపు దాదాపు 8 సంవత్సరాలు స్వీకరించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివన్న నగర్ లో అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డ చేనేత కార్మికుడు గడిగే యువరాజు చనిపోయిన రాజు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే అనంతరం రాజుకు ఎమ్మెల్యే నివాళులర్పించారు. యువరాజు కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. టిడ్గో గృహాల్లో గృహాన్ని కేటాయిస్తామని, కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ನಾ ಬೆಳಿಗ್ಗೆವರೆಗೆ ಏನು ಮಾಡಿಲ್ಲ ಆಯ್ತಾ. దురదృష్టకరమైన సంఘటన. చేనేత కళాకారుడు రాజు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో మరణించడం జరిగింది, ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వారి కుటుంబానికి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ ప్రభుత్వం వారికి అన్ని వేళలా అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ఏడుకొండల స్వామి సాక్షిగా కూటమి ప్రభుత్వాన్ని క్షమించుడు, నెయ్యి కల్తీలో జంతువుల కొవ్వు లేదని తేల్చిన సిబిఐ, కూటమి నాయకులు తప్పుడు ఆరోపణలు మానుకోవాలి. నాయకులతో కలిసి 101 టెంకాయలు కొట్టిన మాజీ ఎమ్మెల్యే గంగాటి శ్రీదేవమ్మ. తిరుమల లడ్డు ప్రసాదంపై గత కొంతకాలంగా జరుగుతున్న అసత్య ప్రచారాలు, ఆధారరహిత ఆరోపణలన్నీ అబద్ధాలని సిబిఐ నివేదిక ద్వారా తేటతెల్లమైందని పత్తికొండ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే గంగాటి శ్రీదేవమ్మ అన్నారు. సిటీ ఇచ్చిన రిపోర్టు నేపథ్యంలో సత్యం గెలిచినందుకు కృతజ్ఞతగా కృష్ణగిరి మండలం ఆమకతాడు పంచాయతీ కర్లకుంట గ్రామంలోని శ్రీ తిరుమల రాయుడు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కృష్ణగిరి మండలం ఎంపీపీ గంగాటి వెంకట్రామరెడ్డి, ఆమకతాడు సర్పంచ్ బాలు, పత్తికొండ మాజీ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ మాధవరావు, వైఎస్ఆర్సీపీ యూత్ అధ్యక్షుడు తాపాల కొత్తూరు వెంకటేశ్వర రెడ్డి ముఖ్య నాయకులుగా అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులతో కలిసి 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టను భంగపరిచేలా జరిగిన కుట్రలు వీడి భక్తుల మనోభావాలను దైవమే కాపాడారన్న భావంతో ఈ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పత్తికొండ మాజీ శాసనసభ్యులు గంగాటి శ్రీదేవమ్మ విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు అబద్ధాల కోటలు బద్దలయ్యిందన్నారు. నెయ్యి కల్తీలో జంతువుల కొవ్వు లేదని సిబిఐ తేల్చి చెప్పింది అని అన్నారు. ప్రతిష్టాత్మకమైన ఎన్డీఆర్ఐ కర్నాల్ నివేదిక ప్రకారం టీటీడీ పంపిన నెయ్యి నమూనాల్లో ఎక్కడ పంది కొవ్వు లేదా ఇతర జంతువుల కొవ్వు ఆనవాళ్లు కనిపించలేదు అని ఇచ్చిన నివేదిక భక్తులను సంతోషపెట్టిందన్నారు. అధర్మాన్ని అణచి భక్తుల నమ్మకాన్ని కాపాడిన ఆ ఏడుకొండల స్వామి సాక్షిగా నిజం నిలకడ మీద తెలిసిందని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కేవలం రాజకీయ లబ్ధి కోసం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై
కావాలనే బురద జల్లారని, ఇప్పుడు నివేదికలతో నిజం బట్టబయలైంది. లడ్డూలో పందికొవ్వు ఉందంటూ చేసిన ఆరోపణలు అబద్ధమని సిబిఐ దర్యాప్తులో తేలిపోయింది. పవన్ కళ్యాణ్ దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. లేని తప్పును ఉన్నట్టుగా చూపి భక్తులను తప్పుదోవ పట్టించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దేనికి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు చెప్పాలి అని డిమాండ్ చేశారు. సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ చేసినవి కేవలం రాజకీయ డ్రామాలేనని నివేదికలతో స్పష్టమైంది. మీరు ఎన్ని కుట్రలు చేసినా ఆ దైవమే నిజానిజాలను బయటపెట్టారు. చివరికి చంద్రబాబు సృష్టించిన ఈ కొవ్వు భ్రమలన్నీ వీడిపోయి శ్రీవారి లడ్డూ ప్రసాదం స్వచ్ఛంగా ఉందని తేలడంతో భక్తులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటికైనా చెంపలు వేసుకుని ప్రజలకు భక్తులకు క్షమాపణలు చెప్పాలని కోరారు. చంద్రబాబుకు ఇకనైనా మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మండల అధ్యక్షులు సుభాష్, జనార్దన్, ఆమగతాడు శేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ కాలుష్యంపై పూర్తి స్థాయి సమీక్షలు చేస్తూ వస్తున్నారు. తాజాగా విశాఖ పర్యటనలో ఆయన కాలుష్యం గురించి సీరియస్ యాక్షన్ ఉండాల్సిందే అని అధికారులకు సూచించారు. నిబంధనలకు కఠినంగా అమలు చేయాల్సిందే అని ఆయన అధికారులకు సూచించారు. అందరూ కలిసి తలుచుకుంటే కాలుష్యాన్ని పూర్తిగా నియంత్రించవచ్చునని చెప్పారు. ఆ దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన కోరారు. ఇక పరిశ్రమల కాలుష్య నియంత్రణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అధునాతన సాంకేతికతతో వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని కోరారు. చాలా కాలంగా చూస్తే ఉత్తరాంధ్రలో అభివృద్ధితో పాటు కాలుష్యం పెరిగిపోయిందని పవన్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పరిశ్రమల్లో 33% గ్రీన్ బెల్ట్ నిబంధన ఖచ్చితంగా అమలు చేయాలని పవన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. Welcome you all the heads of PSUs, industries and line departments and the media personnel here. Also a heartfelt namaskar to Principal Secretary, Government Forest Science and Technology, Sri Kantilal Dandeji, Chairman Pollution Control Board, Sri Krishna Ayaru, Collector and District Magistrates, Visakhapatnam, Sri Harendra Prasad Garu, Member Secretary Pollution Control Board, Saravanan Garu, Deputy Chairperson Visakhapatnam Port Authority, Roshni Ji, and Commissioner Greater Visakhapatnam Municipal Corporation, Ketan Gagri, and all the officers of the stakeholder departments and industrialists who are present here. My heartfelt namaskars to you and my heartfelt welcome to you all. My concern is, it is more of my, I want to share, after I have taken Environment and Forest Department, it's like all of you, it's quite close to my heart. And I want to give my best to it without, normally when I say Pollution Control Board, when someone is heading kind of, environmental, at least at the heart, as a person like me who comes in, it is more like everyone looks at it as some kind of intimidating measure or some kind of, to scale. It's not about that. I would like to share my concerns, whatever the situation is there. So in entire, both the coastal, this is Srikakulam, Vijayanagaram and Visakhapatnam, we have close to 85 lakh population. And the air quality has really dropped down. And from 2009, in fact, a lot of mitigation measures has been done. After 2-3 years, again, it went up after correcting it. It's becoming quite a tough to live here. The quality of air is dropping down day by day. So the only thing is I seek your support. And I would like to understand, I would like to make sure that what kind of, as a public representative, what kind of issues we get. So I would like to share it with you. It is only I am here to seek your support. మీ సహకారం కోరటానికి, అలాగే మీ భవిష్యత్తులో మనం కలిసి ఈ పర్యావరణానికి సంబంధించిన ఇష్యూస్ని we should be able to handle it together. That's the only thing, that's the purpose of this meeting. Beyond that, it is not something to make you, the pollution is a part of our growth, which we cannot avoid it. It's a necessary evil for part of our civilization growth. We do understand. For example, Paravada, there are a lot of chemical industries are there. Okay, entire village are attracting some kind of, they're suffering with a lot of cancer. Tadigram. So if you go and look there, if you look at them, the kind of pain you get, we are comfortable. Okay, there is a great economic prosperity, employment is there, but also the side impact, the side effect is the entire village is suffering with cancers. And the skin is being peeled off. And
మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళపై దాడి చేసిన పెంపుడు కుక్క, మొహం చేతులు మెడపై కరిచిన కుక్క, మహిళకు 50 కుట్లు. బెంగళూరులోని HSR లేఅవుట్ టీచర్స్ కాలనీలో ఉదయం వాకింగ్ చేస్తుండగా అదే ప్రాంతంలో ఉండే ఒక ఇంట్లో నుండి వచ్చి మహిళపై దారుణంగా దాడి చేసిన పెంపుడు కుక్క దాడిలో తీవ్ర గాయాలు పాల్గొనడంతో ఆసుపత్రికి తరలించిన స్థానికులు, గాయపడిన మహిళకు 50 కుట్లు వేసిన వైద్యులు. అక్రమంగా తరలిస్తున్న 25 లక్షల విలువ గల 198 కేజీల గంజాయిని బాపట్ల మాటూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 ముద్దాయిలు అరెస్టు చేసి మినీ ట్రక్, మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా మార్టూర్ పిఎస్ లిమిట్స్ గొల్లాపల్లి టోల్ ప్లాజా దగ్గర ఈరోజు ఎర్లీ అవర్స్ 5 o'clockకి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక బొలెరో వెహికల్లో సుమారు 198 కేజీల గాంజాని తరలిస్తున్నటువంటి వెహికల్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ వెహికల్ని కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి మంజునాథ్ ఈరప్ప, అదేవిధంగా కార్తిక్ హనూర్ రాజప్ప అనే వ్యక్తులు, వీళ్ళు కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లా పుల్లేగల మండల్ చెంగవాడి గ్రామానికి సంబంధించినటువంటి పర్సన్స్. వీళ్ళల్లో మంజునాథ్ ఈరప్ప డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా ఈ కార్తిక్ అనే వ్యక్తి అక్కడ బేల్దార్ పనులు చేస్తూ ఉంటాడు. వీరికి వాళ్ళ నియర్ బై గ్రామంలో ఉన్నటువంటి హనూర్ గ్రామానికి సంబంధించినటువంటి మరో వ్యక్తి కలవడం జరుగుతుంది. ఈ 3 వ్యక్తులు కలిసి కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోందని మాజీ మంత్రి రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కల్తీ నెయ్యని అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. మరి నిన్న చూసాము, సిబిఐ తమ రిపోర్ట్లో, ఛార్జ్షీట్ రిపోర్ట్లో స్పష్టంగా దీంట్లో యానిమల్ ఫ్యాట్ లేదని వెల్లడించింది. అలాగే ఎన్డీడీబీ కూడా యానిమల్ ఫ్యాట్ కలవలేదు అని చెప్పి వారి యొక్క రిపోర్ట్లో స్పష్టం చేసింది. నిజం గెలిచింది అని చెప్పేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా చాలా క్యాజువల్గా కల్తీ నెయ్యి అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారో, మరి ఈ రిపోర్ట్సే స్పష్టం చేస్తూ ఉన్నాయి ఎక్కడ కూడా జంతు కొవ్వు కలవలేదు అని. కాబట్టి మేము మా చిల్లూరుపేటలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులము, నిజం స్పష్టమైంది, ఆ దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మేము వెంకటేశ్వర స్వామి గుడి బోయపాలెంలో ఆ గుడికి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించి అక్కడ దేవుణ్ణి, ఆ వెంకన్న స్వామిని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించాలి, ఇలాంటి అవాస్తవాలు, తప్పుడు ప్రచారాలు, దేవుడిని కూడా తమ స్వార్థ రాజకీయాలకు వాడుకోవద్దు, దేవుడంటే భక్తి భయం అనేది ఉండాలి, చంద్రబాబు నాయుడు గారికి ఆ వెంకన్న స్వామి ఖచ్చితంగా కూడా దీని ప్రతిఫలం చూపించాలని చెప్పి మేము కోరుతూ మేము మా పూజలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాం. అక్కడ బయటకు వచ్చేంత లోపు మేము మా నాయకులందరూ వస్తుంటే అక్కడ కొంతమంది గ్యాదర్ అయ్యి ఏదో అరుస్తూ ఉన్నారు, ఏవో స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు. ఎందుకు వచ్చారు ఏంటి అని చెప్పి మా నాయకులు కూడా కనుక్కుంటా ఉన్నారు, ఎందుకు వచ్చారు ఏంటి అని చెప్పి. మేము వచ్చి మా కారు ఎక్కుతూ ఉంటే అక్కడ గోల చేస్తూ ఉన్నారు. ఈ టీడీపీ గూండాలంతా కూడా మేము నిజం
రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టమైంది. చంద్రబాబు నాయుడు గారు మరొకసారి బాపట్ల నరసరావుపేట ప్రకాష్ నగర్లోని ఓ ప్రైవేట్ బాయ్స్ హాస్టల్లో అర్ధరాత్రి కొందరు యువకులు గుంపుగా వచ్చి దాడికి పాల్పడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ఈ ఘటనపై లోతుగా విచారణ జరుపుతున్నారు. స్పీకర్ ఆన్ ఉన్నది. మీరు గుర్తుపడతావా చూస్తే? అందుకే ఛార్జర్ చెప్పాగా చెప్తావా? అసలే దొంగలు నువ్వు ఆ చైన్ రాజు నా స్కూటీలో ఉందా? నీదేగా? అక్కడ ఉన్నారు, వస్తారు. అసలు ఈ అబ్బాయి అటెందుకు పోయాడు? ఫోన్ చేసి బయటికి ఎక్కడున్నారా అని అడిగారంట. సరే వాళ్ళు వచ్చినప్పుడైనా లోపలికి వచ్చి తప్పించుకోవాలి. కొట్టించుకున్నారు. $4 లక్షలు లంచం తీసుకుంటూ దొరికి పోలీసు హైడ్రామా. బెంగళూరుకు చెందిన ఇన్స్పెక్టర్ గోవిందరాజు లంచం తీసుకుంటూ దొరికిపోయిన తీరు అసెంబ్లీలో కామెడీగా మారింది. చిట్ ఫండ్ స్కామ్లో ఓ కాంట్రాక్టర్ నుంచి 4 లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్తకు చిక్కారు. తప్పించుకోవడానికి నానా హంగామా చేశారు. అరెస్టు చేస్తుంటే కేకలు వేస్తూ పబ్లిక్ సింపతి కోసం హైడ్రామా క్రియేట్ చేశారు. అవినీతి చేస్తూ అడ్డంగా దొరికిపోయి ఇలా కామెడీ సర్కస్ చేయడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ನಿಮ್ಮ ಸಿಬ್ಬಂದಿ ಕರೀರಿ ಸರ್, ನಿಮ್ಮ ಸಿಬ್ಬಂದಿ ಕರೀರಿ. ವೆಪನ್ ಎಲ್ಲ ಹೇಳಿದ್ಯಾ? ಬನ್ನಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ನೀವು ಪೊಲೀಸ್, ನಾವು ಪೊಲೀಸ್ ಆಯ್ತು. ಮತ್ತೆ ಅದೇ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಈ ಕಡೆ ನೀಡಿ ಪ್ಲೀಸ್ 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 ಪ್ಲೀಸ್. పోలీసులకు పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసులకు క్షమాపణలు చెప్పారు. తాను పోలీసులపై ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని, వారి మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని కోరారు. సమ్మక్క జాతరకు వెళ్తుంటే అడ్డుకుని తీవ్ర ఒత్తిడి చేశారని, ఆ సమయంలో నోరు జారానని, ఉద్దేశపూర్వక మాటలు కావని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకి, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి మరియు మైనార్టీ సోదరుమణులకి, సోదరులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సమ్మక్క జాతర అని మా సొంత గ్రామం వీణవంకలో జరుగుతుంది. ఆ జాతరలో మొక్కులు చెల్లించుకోవడానికి నేను, నా సతీమణి, నా బిడ్డ మరియు మా దళిత మహిళా సర్పంచ్ గారు మొక్కులు చెల్లించుకోవడానికి పోవడం జరిగింది. ఆడ మేము మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని ఈడ ఉన్న మా జిల్లాలో ఉన్న సిపి గారు మరియు హుజరాబాద్ లో ఉన్న ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఐ గారు ఏ విధంగా మమ్మల్ని అవమానపరిచిండ్రో, ఏ విధంగా గద్దెల మీద నుంచి ఈడ్చుకపోయారో మీ అందరూ కూడా చూసారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను సిపి గారిని ఒక మాట అనడం జరిగింది. కానీ నేను ఏ కులాన్నో ఏ మతాన్నో కించపరచడానికో నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు. నా ఉద్దేశము అది కాదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ ప్రెషర్ లో, ఆ టార్చర్ లో నేను ఒక మాట స్లిప్ అయితే కావచ్చు. కానీ నేను వాళ్ళందరికీ కూడా దానివల్ల ఎవరికన్నా
వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే వాళ్ళని నేను పర్సనల్ గా అపాలజైజ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్. కొలిజర్ల మండలంలో బోడియా తండా ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్. సుమారు 32 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అన్నా లోగో దియనా, లోగో దియ. హైదరాబాద్ కోటి ఏటీఎంలో కాల్పులు, 6 లక్షల దోపిడీ. కోటి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ముందున్న ఏటీఎం వద్ద వ్యక్తిపై కాల్పులు జరిపిన దుండగులు 6 లక్షలు ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన రిషద్ అనే వ్యక్తిపై గన్తో కాల్పులు జరిపారు. ఆయన వద్ద 6 లక్షలు నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో రిషద్ కాలికి బుల్లెట్ గాయమైంది. పోలీసులకు స్పాట్లో 2 బుల్లెట్స్ లభ్యమయ్యాయి. బాధితుడిని ఆసుపత్రికి తరలించి ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి వివరణ ఇచ్చారు. ఇక కోటిలోని ఎస్బీఐ ఏటీఎంలో నగదు డిపాజిట్ చేయడానికి బాధితుడు రిషద్ వచ్చారు. రిషద్ డబ్బులు డిపాజిట్ చేయడంపై రెక్కికి నిర్వహించి దాడి చేసినట్లు తెలుస్తోంది. బాధితుడు నాంపల్లికి చెందిన బట్టల వ్యాపారి. కాల్పులు జరపడంతో అక్కడే కుప్పకూలాడు. 5 టీంలతో దుండగులను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గాలిస్తున్నామని అన్నారు. ఇక రిషద్ ప్రాణాపాయం లేనట్లు వైద్యులు నిర్ధారించారు. ఎర్లీ అవర్స్ లో అరౌండ్ 6:50 and 7 మధ్యలో ఇద్దరు అన్నోన్ అక్యూజ్ పర్సన్స్, ఇద్దరు అన్నోన్ అఫెండర్స్ ఈ సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్స్లోని కోటి ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర పక్కనే ఉండేటువంటి ఏటీఎం దగ్గర ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రెక్కి చేసుకుని ఉన్నట్టున్నారు. పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి అతన్ని ఒక సపోజిడ్లీ తపంచా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్కి కాలికి ఇంజరీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ వచ్చింది, సీసీటీవీస్ వెరిఫై చేస్తున్నాము. సెవెరల్ టీమ్స్ అన్నీ కూడా పెట్టి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ టీమ్స్తో కలిసి కోఆర్డినేట్ చేసి వీఆర్ వర్కింగ్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. వెహికల్ ఈజ్ విక్టిమ్దే, అది వెహికల్ బిలాంగ్స్ టు విక్టిమ్దే తీసుకుని వెళ్ళారు. ఈ విక్టిమ్ రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి క్యాష్ డిపాజిట్ చేస్తూ ఉంటాడని చెప్తున్నారు. సో మేబీ విల్ హ్యావ్ టు వెరిఫై ఆన్ దాట్ గ్రౌండ్స్. మనకి ఇంకా అంత క్లారిటీ రాలేదు. వాళ్ళైతే ఏటీఎంకి రైట్ సైడ్ నుంచి వచ్చినట్టు ఉంది. తెలిసిన వాళ్ళే విల్ హ్యావ్ టు వెరిఫై. విక్టిమ్ స్టేట్మెంట్ ఏమన్నా తీసుకున్నారు? హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు అతను. ఇంకాను విల్ టేక్. ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగినట్లు ప్రాథమికంగా ఈస్ ఫైన్. మేడారం జాతరలో బస్సులు లేక కనీస సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి 7 గంటలకు బస్టాండ్ వద్దకు వస్తే ఉదయం వరకు కూడా బస్సులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రంతా బస్సులు రాక చలిలో చిన్నపిల్లలతో ఇబ్బందులు పడ్డామని, మరుగుదొడ్లు కూడా లేవంటూ ప్రభుత్వంపై భక్తుల ఆగ్రహం. ఆర్టీసీ బస్ దగ్గర రాగలరు. గొల్లన శివ మీరు ఎక్కడ ఉన్నా కూడా తప్పిపోయిన వ్యక్తుల శిబిరము ఆర్టీసీ బస్ దగ్గర రాగలరు. మొత్తం జామ్ అయిపోయినాయి. వాష్రూమ్లు టాయిలెట్ అంటారు, అక్కడ జామ్ అయిపోయినాయి. మొత్తం జామ్ అయిపోయినాయి. బాత్రూమ్స్ మస్తు ఇబ్బంది అవుతుంది పిల్లలు, లేడీస్. మారపల్లి రవి లక్ష్మి హుజరాబాద్ జమ్మికుంట. మనుషులు అందా తాగులేదు. మాకైతే ఏం చేయాలి చెప్పి మేము పిల్లలు తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కటి ఇబ్బంది అయితే వచ్చిన మనుషులం మేము. బస్ స్టాండ్ లో ఉన్నాయా? బస్ స్టాండ్ కాడికి వచ్చిన చూస్తున్నాయ్యా. శ్రీను
నల్లమన్నగూడెం అయోధ్యమని మాట్లాడేది గంధం సీను. పిల్లలు చిన్న చిన్న పిల్లలతో ఉంటారు. ఎందుకు